బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కిందిలో భాగంగానే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నట్టు కనిపించారనే చెప్పాలి. ఇక హౌస్ లో ఉన్న మన టీవీ ద్వారా పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అంటే, ఏమైంది సార్ అంటే, ఏమైందా అసలు నువ్వు ఒక సోల్జర్ అయ్యుండి కూడా హౌస్ లో ఇన్ని ఏదైతే గొడవ జరిగినప్పుడు బూతులు మాట్లాడతావా, మేము బీప్స్ వేసుకోలేక సత్యము అంటూ హోస్ట్ నాగార్జున గారు అయితే గనక పవన్ కళ్యాణ్ కి చాలా గట్టిగా ఇచ్చుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్, అయ్యో సార్ అదేమీ లేదు సార్, నేను అక్కడ ఈ టాప్ మూమెంట్ లో నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను సార్ అంటే, కంట్రోల్ చేసుకోవాలి పవన్, నువ్వు ఇప్పుడు ఒక సోల్జర్వి, నిన్ను చూసే కదా అందరూ చూసి నేర్చుకుంటారు, ఏది ఏమైనా సరే నువ్వు అలా బిహేవ్ చేయడం అనేది నాకు నచ్చలేదు అంటూ నాగార్జున గారు చెప్పడంతో వెంటనే పవన్ కళ్యాణ్ ఐఎమ్ సారీ సార్ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే కాకుండా బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు కూడా ఎవరు బిగ్ బాస్ ప్రాపర్టీస్ ని పట్టుకోవడం గానీ, నాశనం చేయడం గానీ, తన్నడం గానీ అలాంటిది ఎవ్వరూ చెయ్యలేదు. కానీ నువ్వు ప్రతిసారి కోపం వచ్చినప్పుడు అక్కడున్న చైర్ని ఎందుకు తంతున్నావు అనేది నాకు అర్థం కాలేదు, నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే నువ్వు ఎందుకు బిగ్ బాస్కి వచ్చావని అడిగితే, లేదు సార్ నేను చేసింది తప్పే, ఐఎమ్ సారీ సార్ అంటే, తప్పు అంటే సరిపోదు పవన్ కళ్యాణ్, ప్రతిసారి కూడా తప్పు చేసేసి దానికి సారీ చెప్తే ఇంకేముంటుంది, ఆ తప్పు చేయకుండానే కదా ఉండాలి. ఇంకొకసారి కానీ ఏదైతే బిగ్ బాస్ ప్రాపర్టీస్ని నువ్వు నాశనం చేసినా అండ్ అలాగే ఇంకొకసారి బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడినా ఊరుకునేది లేదు అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నానంటూ పవన్ కళ్యాణ్కి ఇచ్చుకున్నారు నాగార్జున. ఇక ఇందులో భాగంగానే నువ్వు ఏదైతే కెప్టెన్ గా అయ్యావో అది జెన్యున్ గానే ఆడావా అంటే, ఎస్ సార్ నేనైతే హార్ట్లీ జెన్యున్ గానే ఆడాను అంటే, నిజంగా నువ్వు గేమ్ ఆడే విధానానికి నేనే సెల్యూట్ చేస్తున్నాను, చాలా బాగా ఆడవు నువ్వు కానీ డెమోన్ కానీ. కానీ అక్కడ డెమోన్కి ఇంజురీ అయినప్పుడు నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు, సంచాలకుగా ఉన్న తనుజాతో చెప్పాలి కదా. ఆ రోజు లాస్ట్ టైం భరణి గారికి అలాగే డెమోన్కి ఇద్దరికి ఇంజురీ జరిగినప్పుడు టాస్క్ని మధ్యలో ఆపేశారు, మరి ఇదెందుకు ఆపలేదని నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు అంటే, అది కాదు సార్ ఇది పెద్ద ఏమీ ఇంజురీ కాదు కదా అంటే, అది నువ్వు అనుకుంటే సరిపోదు కదా, ఆల్రెడీ డెమోన్ ఏకంగా కింద పడిపోయాడు, సో నువ్వు అప్పుడు స్టాండ్ తీసుకొని ఉంటుంటే ఎంత బాగుండేది అంటే, నాకు ఆ టైంలో అస్సలు అర్థం కాలేదు సార్, మా అమ్మ ఎలాగైనా సరే చివరి కెప్టెన్ అవ్వాలి అని అడిగింది కాబట్టి నేను కెప్టెన్ అవ్వడానికే చూసుకున్నాను తప్ప అంతకు మించి ఏం లేదు అంటే, సర్లే పవన్ ఏది ఏమైనా సరే నువ్వు ఇప్పుడు ఏదైతే గ్రాఫ్ను పెంచుకుంటూ వచ్చావో నీ మాటలతో కానీ నీ చేష్టలతో కానీ నువ్వు కూలగట్టుకున్నావో మొత్తం నీ గ్రాఫ్ అంతా కూడా కింద పడిపోతుంది. సో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు పవన్ కళ్యాణ్ కి గట్టిగా క్లాస్ పీకి ఆ తర్వాత కెప్టెన్ అయినందుకు అభినందనలు తెలియజేస్తున్నానంటూ హోస్ట్ నాగార్జున గారు కంగ్రాచులేషన్స్ తెలియజేశారు. సో ఫైనల్ గా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు పవన్ కళ్యాణ్ పై చేసిన మాటలు కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.